ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సాధలో శ్రీ బివి చంద్రశేఖర్ గారి యొక్క స్వానుభవాల గురించి కొంత తెలుసుకుందాం. సాయిరామ్. మా నాన్నగారి దివ్యానుభవాలు. మా నాన్నగారు శ్రీ భావరాజు సత్యనారాయణ గారు గొప్ప ఇంజనీరు. నా వివాహం తర్వాత ఆయన స్వామి ఆదేశం మేరకు ప్రశాంతి నిలయంలో తలపెట్టిన కొన్ని భవనముల నిర్మాణాలను పర్యవేక్షించారు. ఆయన తన డైరీలో రాసుకున్నటువంటి అనుభవాల నుండి కొన్ని విషయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. నా 85వ ఏట భగవాన్ బాబా వారు నన్ను పిలిచి పుట్టపర్తిలోను అనంతపురంలోను కొన్ని పనులున్నాయని నువ్వు వాటిని చేయాలని ఆజ్ఞాపించారు. ఆ పనులు నా వయసుకు శక్తికి మించినవైనా కానీ అది నా అదృష్టంగా భావించి వారి ఆజ్ఞను శిరసావహించాను. అనంతపురం కాలేజీ పని కేవలం 9 నెలల్లోనే పూర్తయినది. ప్రశాంతి నిలయంలో ఇళ్ల సముదాయము, 2 అంతస్తుల ప్లాట్లు, కొత్త ప్లాకులు, భక్తుల కొరకు షెడ్లు, భోజనశాలలు, పెద్ద ప్రహరీ గోడలు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ సరఫరా, రోడ్లు, పాత వాటికి రిపేర్లు, వినాయకుడికి గుడి, బాబావారి జనకుల సమాధి మందిరం వల్ల అనేక కట్టడాలను సదుపాయాలను కేవలం 8 నెలల్లోనే పూర్తి చేయగలిగాము. ఇవన్నీ మానవ మాత్రం సాధ్యం కాదు, బాబావారి మహత్యమే. నాకున్న 55 ఏళ్ల గవర్నమెంట్ ప్రైవేట్ సర్వీసుల్లో పై పనులు చేయడానికి కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. ప్రశాంతి నిలయంలో అనేక మంది సేవలో నిమగ్నమై అందరికీ సహాయపడతారు. గొప్ప పేద, చిన్న, పెద్ద అనే తారతమ్యం ఉండదు. అనేక మంది పెద్దింటి స్త్రీలు కూడా పనుల్లో పాలు పంచుకుంటారు. పూర్ణచంద్ర ఆడిటోరియం కడుతున్నప్పుడు స్త్రీలు ఇసుక మోసుకొచ్చి సేవ చేశారు. కొండపై అతిథి గృహం నిర్మాణంలో వేద పాఠశాల పిల్లలు రామదండు వలె సహాయపడ్డారు. గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీ నకుల్ సేన్ కూడా భుజంపై మట్టి తట్టను మోసి సేవే భక్తి అని నిరూపించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టే చోట ప్రమాదాలు జరగటం సహజమే, కానీ స్వామి దయ వల్ల ఎవరికి చిన్న దెబ్బ తగలటం కానీ కనీసం గిరుగుపోవటం కానీ జరగలేదు. ఈ సందర్భంగా నేను చూసిన ఒక సంఘటన గురించి చెప్పాలి. మా దగ్గర పనిచేసే ఉద్యోగి వై సాయాజీరావు వెస్ట్ ప్రశాంతి బ్లాక్ 2వ అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుండి క్రిందికి పడిపోయాడు. ఆ క్షణంలో మా అందరి గుండెలు ఆగినంత పని అయింది. అతన్ని రక్త మాంసాల ముద్దగా చూస్తామనుకొని ఆందోళనతో అందరం క్రిందికి దిగి పరుగులెట్టాం. కానీ ఆశ్చర్యం, అతను లేచి నవ్వుకుంటూ బట్టల కంటే నా దుమ్ము దులుపుకుంటూ నేను బాగానే ఉన్నాను సార్ అన్నాడు. మా కళ్ళని చెవుల్ని మేమే నమ్మలేకపోయాం. అతన్ని బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. నాకేమీ కాలేదు, నన్ను పనిలోకి రానివ్వండి అని పోరు పెట్టాడు. స్వామి ఆదేశంతో మరుసటి రోజే అతను వచ్చి యథాప్రకారం పనిలో నిమగ్నుడయ్యాడు. ఎంత ఆశ్చర్యం! స్వామి దివ్య మహిమకి ఎందుకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ దివ్యానుభవాల ద్వారా స్వామి నాకు నేర్పిన పాఠాలు 2. నువ్వు నీ వృత్తిలో ఎంత మేధావివైనా భగవంతుని చేతిలో కేవలం ఒక పనిముట్టు లాంటివే. ఇక 2వది, నువ్వు భగవంతునికి మనస, వాచ, కర్మణ అర్పితమైతే ఆయనే నిన్ను కాపాడుతాడు. మొదటిసారి మా నాన్నగారు, అమ్మగారు పుట్టపర్తి వచ్చినప్పుడు, స్వామి సత్యం, నీకు 15 మంది పిల్లలు కదా, వాళ్ళందరూ ఏ సమస్య లేకుండా ఎలా పైకొచ్చారంటావు అని అడిగారు. దానికి నాన్నగారు, దేవుడి కృప వల్ల స్వామి అన్నారు. ఏ దేవుడు అని స్వామి అడుగా, ఆ 7 కొండలవాడు అని సమాధానం చెప్పారు. ఆ 7 కొండలవాడికి అయ్యో పాపం, ఇతనికి 15 మంది సంతానం అని పక్షపాతం అనుకున్నావా? కాదు, అదంతా మీ నాన్నగారు చేసిన అన్నదాన ఫలితం. అది మీకు కొన్ని తరాలు అండగా ఉంటుంది అన్నారట స్వామి. నాన్నగారికి ఆశ్చర్యం వేసింది, బాబా వారికి ఇవన్నీ ఎలా తెలుసని. స్వామి మళ్ళీ, మీ నాన్న పోయినప్పుడు ఆయన నిన్ను కట్టుకోమని ఇచ్చినటువంటి తావిది కూడా పోయింది. అది పోయినప్పుడు మీ కుటుంబంలో అన్ని అశుభాలు జరగటంతో నువ్వు చలించిపోయావు, గుర్తుందా అని అడిగారు. మా తాతయ్య గారికి ఆయన తాతయ్య గారు ఒక తావేదిచ్చి, దీనిని 3 తరాల దాకా ధరించండి, మీకు మేలు జరుగుతుందని చెప్పారట. ఆ సంగతి మా తాతయ్య గారు నాన్నగారితో చెప్పి, నేను పోయాక ఈ తావిది నువ్వు కట్టుకో అన్నారట. కానీ ఆయన ఆ తావిది ఎక్కడ పెట్టారో నాన్నగారికి ఇల్లంతా వెతికి నాకు కనపడలేదు. ఆ తరువాత ఇంట్లో వరుసగా అశుభాలు జరుగుతూ ఉండటంతో బెంబేలెత్తి పెద్ద సలహా మీద పెద్ద యజ్ఞం కూడా చేశారట. స్వామి ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ, సరే అదే తావేదిస్తున్నాను,
ధరించు అని చెప్పి తమ దివ్య హస్తజాలంతో సుమారు 60 సంవత్సరాల కిందట పోయిన తాబేలును తీసి ఇచ్చారు. ఆ క్షణం నుండి నాన్నగారు స్వామిని సాక్షాత్ భగవద్ అవతారంగా గ్రహించి వారికి సంపూర్ణంగా శరణాగతులయ్యారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.